సామాజిక అస్త్రం Number one. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సెంటినీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. విజయవాడలోని అశోక్ నగర్లో ఉన్న సోమనాథ్ హాస్పిటల్ నందు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయ్ భాస్కర్ పోలవరపు నేతృత్వంలో శనివారం నాడు జరిగిన మెడికల్ క్యాంప్ నందు ఉచిత గుండె, నరాలు, ఇతర వ్యాధులకు సంబంధించి వైద్యులు ఉచితంగా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర, ఖమ్మ సేవా సమితి సభ్యులు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. సమాజంలో డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమైందని, ఆఖరి క్షణాల్లో తమ ఆసుపత్రులకు వచ్చే రోగులను కాపాడుతున్న వైద్యులు భూమి మీద మనతో నివసిస్తున్న దేవుళ్ళని కొనియాడారు. అటువంటి వైద్యులను మనమంతా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవీంద్ర అభిప్రాయపడ్డారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల ప్రస్తుతం ప్రజలు అనేక జబ్బులతో బాధపడుతున్నారని, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో కొంత మేరకు రోగాలు దరిచేరకుండా కాపాడుకోవచ్చని అన్నారు. దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని, మంచి ఆహారం అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయ్ భాస్కర్ పోలవరపు పేర్కొన్నారు. గుండె, నరాలు, ఇతర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం పట్ల మెడికల్ క్యాంప్కు వచ్చిన రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం తమకు ఎంతగానో ఉపయోగపడిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్స్ విషయానికి వస్తే చాలా ఏదో ఒక చిన్న చిన్న మెడికల్ క్యాంపులు పెట్టి వారి యొక్క ప్రచారాన్ని చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా మన సమాజంలో ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే గనక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి లైక్ క్యాన్సర్ కానీ, అలాగే ఒక కాస్ట్లీతో కూడుకున్నటువంటి ఆ యొక్క వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది అభినందనీయం సార్. మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఒక చీఫ్ గెస్ట్ కూడా ఉన్నారు, రామకృష్ణ గారు. ఖమ్మ సేవా సమితి ద్వారా ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా మా ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ముఖ్యంగా సమాజంలో మనం ఒక వైద్యుని పట్ల ఏ రకమైనటువంటి భావన, ఆలోచన ఉందనేది మనం గమనిస్తే గనక, అంటే ఈ రోజున మనకు డాక్టర్ అనేవారు లేకపోతే మన ఉనికే లేదు, మన మనుగడే లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల వస్తున్నటువంటి వ్యాధులు కానీ, మనం హాస్పిటల్కి వెళ్తున్నటువంటి విధానం కానీ. ఎక్కడైనా సరే గర్వంగా ఒక విషయం అయితే నేను చెప్పగలను మీ అందరికీ. ముఖ్యంగా ప్రతి చోట కులం అనేది చూస్తారు, కానీ హాస్పిటల్స్ లో కానీ డాక్టర్ల మధ్య కానీ కులం చూడదు. ఆ డాక్టర్ ఏ కులం, ఏ సామాజిక వర్గం, ఎవరు ఏంటి అనేది ప్రాంతం కానీ, కులం కానీ, మతం కానీ చూడం. ఎందుకనంటే ఆయన డాక్టర్ చేసేటువంటి ఆ వృత్తి కానీ, ఆ సేవ కానీ, వృత్తి కూడా కాదు సేవే. మన ఉదాహరణకు కోవిడ్ లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు వారి కుటుంబాలను వదిలి, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు చేశారు. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు. ఆ విషయంలో మా ఛానల్ తరఫున, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున డాక్టర్లందరికీ, డాక్టర్ల సామాజిక వర్గం, అక్కడ కులం కాదు, మతం కాదు, ఏది కూడా సంబంధం లేకుండా వారికి సేవ చేయాలి. చాలా మంది భారతదేశంలో ఆ లెక్కల ప్రకారం చూస్తే గనక వేల మంది కోవిడ్ లో సేవలు అందించినటువంటి వైద్యులు తమ ప్రాణాలను, కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి సందర్భం. వారి ఎప్పుడు ఇంటికి వెళ్ళేవారో తెలియదు. ఒక డాక్టర్లే కాదు, నర్సులు గాని, హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలకు తెగించి ఆ సేవలు చేసినటువంటి అంశం మనం చూడొచ్చు. రూట్స్ ఏదైతే ఫౌండేషన్ ఉందో దాని ద్వారా ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నటువంటి యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా పోలవరపు విజయ్ భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ఎటువంటి ధనాశ కానీ లేకపోతే ఒక దురాశ అనేది లేకుండా ఆయన ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మేము కూడా వారితో పాలి భాగస్తులు కావడానికి ఈ రోజున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఆయన కూడా మాకు తెలిపింది ఏంటంటే ఆయన ఒక మీడియా అధినేతగా కాకుండా సామాజిక స్పృహ, సామాజిక సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం గాని, ముఖ్యంగా అడాప్ట్ చేసుకున్నారు ఒక స్కూల్ ని.
దానికి సంబంధించి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మంగళగిరి శ్మశానంలో ఆ మాందీశ్వర ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గారు సారథ్యంలో మేము పనిచేయటం, అలాగే మాకు పోలవరపు విజయభాస్కర్ గారు కూడా యాడ్ అవటం, ఒక రకంగా మమ్మల్ని పిలవటం మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఏదో మెడికల్ క్యాంప్ చేశారు, అది ఒక చిన్న న్యూస్ కింద కవర్ చేయడం కాదు. ఈ రోజున ఇంతమంది వచ్చి వారి యొక్క వ్యాధులకు సంబంధించి ఎగ్జామ్స్ కానీ టెస్టులు కానీ చేయించుకుంటున్నారంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క పేదల కోసం లేకపోతే సేవ కోసం పరితపించే విధానం, ఆయనతో మాట్లాడినటువంటి కొద్దిసేపు కూడా ఆయన విధానం కానీ ఆలోచన కానీ ఎంతో మాకు దాన్ని ఎంతో ఇదిగా మేము చూస్తున్నాం. ముఖ్యంగా ఎప్పుడు డాక్టర్లకి అవార్డులు ఇవ్వాలి అని ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. మీకు తప్పకుండా నెంబర్ 1 న్యూస్ తరఫున సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా యొక్క నినాదం. ఆ ఛానల్ తరఫున మేము ప్రామిస్ చేసేది మీకు ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది సార్. ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి, జర్నీ చేయడానికి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి యావత్ డాక్టర్లందరికీ మేము వినమ్రంగా వేడుకుంటున్నాం, నమస్కరిస్తున్నాం. ఎందుకంటే వారి సేవలు మరువలేనివి. మనం ప్రతిసారి వారిని గౌరవించుకోవాలి, మర్యాదగా చూసుకోవాలి. ఈ రోజు కొన్ని హాస్పిటల్స్ లో చూస్తాం, కార్పొరేట్ హాస్పిటల్స్ లో కేవలం డబ్బు కోసమే వైద్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇటువంటి సేవ చేస్తున్నటువంటి వారిని వారితో కలిపి చూడకుండా, సమ ఉజ్జీలుగా చూడకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే సమాజానికి పేదలకి సేవ చేస్తున్నటువంటి వైద్యులు ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకుని వారిని గౌరవించాలి. మనం ఒక మర్యాద పూర్వకంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం పోలవరపు విజయభాస్కర్ గారికి, రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఉచిత మెడికల్ క్యాంపు అరేంజ్ చేసినటువంటి రూట్స్ ఫౌండేషన్ అధినేత పోలవరపు విజయభాస్కర్ గారు, అలాగే మన సెంటినీ హాస్పిటల్ యాజమాన్యం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా తరఫున, మా సంస్థ తరఫున కూడా. దైవం మానుష్య రూపేణ అంటారు. భగవంతుడికి మరో రూపమే వైద్యుడు. మనం చావు బతుకుల్లో ఉంటే మరి హాస్పిటల్కి వస్తే మరి నిస్వార్థంగా సేవ చేసి మనకి నయం చేసి పంపిస్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంత ఇవాళ మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ టెస్టులు చేయించుకోవాలంటే కూడా 2000, 3000 అవుతుంది. సామాన్య మానవుడు మరి ఇంత డబ్బు పెట్టి వెచ్చించలేడు. మరి గతంలో చాలా నుంచి కూడా ఆయన రూట్స్ ఫౌండేషన్ పెట్టి క్యాన్సర్ కి మందు ఇచ్చేసి ఉచితంగా వైద్యం చాలా సంవత్సరాల నుంచి కూడా వైద్యం అందిస్తున్నారు. మరి వాళ్ళ చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇక కార్యక్రమం పెట్టినందుకు మరి వాళ్ళని కానీ మరి మన రూట్స్ ఫౌండేషన్ విజయభాస్కర్ గారు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మన డాక్టర్ గారికి చెప్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ రూట్స్ హెల్త్ ఫౌండేషన్. ఈరోజు ఇక్కడ 29 మార్చి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అలాగే సెంటినీ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ మరి ఫ్రీ హార్ట్, న్యూరో అండ్ ఆర్థో క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం మరి మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఈసీజీ, ఎకో, బిఎండి, తర్వాత బ్లడ్ షుగర్ టెస్టులు చేయటం, అలాగే కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిషన్ యొక్క సలహాలు, వాళ్ళ చికిత్సలు అందజేయటం అనేది ఇక్కడ ఈ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎండల్లో కూడా చాలామంది ఈ క్యాంప్కి అటెండ్ అయ్యారు. వారందరికీ కూడా ఇక్కడ ఈరోజు ఈ టెస్టులు మరి కండక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సలహాలు, ఫర్దర్గా ఏమన్నా ట్రీట్మెంట్స్ కావాలంటే వాళ్ళకు కూడా మేము ఫ్యూచర్లో మరి వాళ్ళని గైడ్ చేయడం జరుగుతూ ఉంది. మీకు ఎవరైనా చికిత్సలు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచు. ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మరియు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 29వ తారీఖు మార్చు 2025 ఉదయం 9 నుంచి మన రూట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సోమనాథ్ హాస్పిటల్ వారు మరియు సెంటినీ హాస్పిటల్ వారు సంయుక్తంగా నడుపుతున్న ఈ మెగా మెడికల్ క్యాంప్కి అందరికీ ఆహ్వానం. ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంపులో అందరూ వారికి ఉన్న సంశయాలు కానీ, డౌట్స్ కానీ, వారికి ఉన్న హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే గుండె నిపుణులు అలాగే ఎముకల నిపుణులు ఇద్దరు అందుబాటులో ఉంటారు. నేను డాక్టర్ బివి గురునాథ్ శర్మ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణుల్ని. అలాగే డాక్టర్ అనిల్ నరాల్ శెట్టి గారు, కార్డియాలజిస్ట్, ఇద్దరు అందుబాటులో ఉన్నాం. సో ఈ క్యాంపులో అందరూ కూడా
వారికి సంబంధించిన పాత హెల్త్ రికార్డ్స్ ఏమైనా ఉంటే అవి ప్లస్ ప్రస్తుతం వారికి ఏదైనా ఇబ్బందులు కనుక వారికి ఏదైనా నరాలు కానీ కండరాలు కానీ ఎముకలు కానీ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ బీపీ షుగర్కి సంబంధించిన ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే కనుక వాటిని డాక్టర్ని సంప్రదించి తగు సలహాలు అవన్నీ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని దిగ్విజయంగా మళ్ళీ ఈ క్యాంపు నడపాలంగా కోరుకుంటున్నాం. ఈ క్యాంపులో 2D ఈకో, ఈసీజీ, బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రతకు సంబంధించిన బ్లడ్ అనే టెస్టు, అలాగే బ్లడ్ టెస్ట్లో ర్యాండమ్ బ్లడ్ షుగరు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి, ఫ్రీగా జరుపుతున్నారు. ఈ క్యాంప్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్, సోమనాథ్ హాస్పిటల్ మరియు సెంటినీ హాస్పిటల్ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ డాక్టర్ బివి గురునాథ్ శర్మ, ఆర్థోపెడిక్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. నా పేరు కె ఎల్లమందయ్య, రూట్స్ ఫౌండేషన్ సభ్యుడిని నేను. ఈ సోమనాథ్ విజయభాస్కర్ గారు ఉచిత హార్టు మరియు ఈసీజీ, ఎకో, బిఎండి టెస్టులు ఉచితంగా పెట్టడం జరిగింది. సెంతినీ హాస్పిటల్స్ వారు సహకారంతో ఈ క్యాంపుని ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే #1 న్యూస్ ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో సెంటినీ హాస్పిటల్ మరియు సంయుక్త ఆధ్వర్యంలో మనం ఉచిత మెగా హెల్త్ క్యాంప్, అంటే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే మనకి సమాజంలో ఉన్న గుండె జబ్బులు, బీపీ, షుగర్లని మనం ముందుగా తెలుసుకుంటాం, ముందుగా అరికట్టడం, ప్రివెంట్ చేయటం. ప్రివెంటేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. సెంటినీ హాస్పిటల్ ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎస్పెషల్లీ వీటి కార్డియాక్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు జరిగిన సమావేశంలో ఈరోజు హెల్త్ క్యాంపులో ఏంటంటే ఈసీజీ అంటే గుండె యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, అలాగే ఎకో, 2D ఎకో అంటే స్కానింగ్, గుండె స్కానింగ్, గుండె నిర్మాణం, పంపింగ్, కవాటాలు ఏమైనా తేడా ఉందా అది ఒక తెలిపి పరీక్షలు, అలాగే బోన్ మినరల్ డెన్సిటీ, ఎముకల సాంద్రత, ఎముకలు మనకు ఎంత బలంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఇంత మనకు సన్లైట్ ఉన్నా సరే మనకి ఎముకల సాంద్రత అందరికీ తక్కువగానే ఉంటుంది. దాన్ని ముందుగానే ప్రివెంట్ చేయగలిగితే మనం ఎంతోమంది వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాజిక అస్త్రం.